హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ దీంతో పాటు మీకు మాక్ టెస్ట్ కూడా ఉందండి. ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కాదు, మాక్ టెస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మ్యాక్సిమం మీకు కంప్లీట్ క్లారిటీ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ మీద కంప్లీట్ క్లారిటీ అనేది ఈ వీడియోతో వచ్చేస్తుంది. అండ్ ఈ మ్యాక్సిమం మీకు 1 or 2 క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి టెట్ కానీ డిఎస్సిలో కానీ. అండ్ ఈ 2 విధాలుగా మీకు క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్, ఐడెంటిఫై చేయమని అడుగుతాడు. ఐడెంటిఫై చేయడం అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి అది సింపుల్ సెంటెన్సా లేదంటే కాంపౌండా కాంప్లెక్స్ అని అడుగుతాడు. అదేవిధంగా మీకు ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని సింపుల్ నుంచి కాంపౌండ్లోకి లేదా కాంపౌండ్ నుంచి సింపుల్లోకి కాంప్లెక్స్లోకి మార్చమని అడుగుతాడు. మీరు పెన్ను పేపర్ తీసుకుని మార్చాల్సిన పని ఉండదు అక్కడ. కాదు ఏంటంటే అక్కడ ఆబ్జెక్టివే కాబట్టి కింద ఆప్షన్స్ కనిపిస్తాయిగా, ఆ ఆప్షన్స్ని మీరు ఐడెంటిఫై చేసి మార్క్ చేస్తే సరిపోద్ది. సో మీరు ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏది కాంపౌండ్, ఏది కాంప్లెక్స్, ఏది సింపుల్ అలా గుర్తించగలిగితే చాలు, 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, సో మీరు అలా గుర్తించాలి అంటే ఏం చేయాలి? సో ముందు అసలు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లోకి వెళ్ళే ముందు ఒక సెంటెన్స్ అంటే ఏంటో 2 మాటల్లో చూద్దాం. వాట్ ఈజ్ సెంటెన్స్ అని చూస్తే, సెంటెన్స్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. ఏదైతే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో ఉంటాయో, ఆ యొక్క ఆర్డర్లో ఉన్నటువంటి ఆ సెంటెన్స్ అంటే మీనింగ్ఫుల్ ఆర్డర్లో ఉన్నటువంటి ఆ వర్డ్స్ మనకి కంప్లీట్ మీనింగ్ ఇస్తే దాన్ని మనం సెంటెన్స్ అంటాం. ఒకవేళ ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుందని క్లాజ్, ఫ్రేజెస్ అని అంటాము. ఆ క్లాజెస్ గురించి, ఫ్రేజెస్ గురించి మనకి ఆల్రెడీ సపరేట్ వీడియోస్ ఉన్నాయి. సారీ, వాటి మీద కూడా మనకి టెట్లో క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా చూడడానికి ట్రై చేయండి మీకు ఐడియా లేకపోతే. అండ్ ఇక్కడ చూడండి, షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ అన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ కంప్లీట్ మీనింగ్తో మనకి ఒక సెంటెన్స్ ఉంది. దీన్ని సెంటెన్స్ అని అంటాం. ఎందుకనంటే ఈ సెంటెన్స్ చెప్పిన తర్వాత, అంటే ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనకి వినిపించిన తర్వాత మనకి వేరే విధమైన క్వశ్చన్ మార్క్ ఏమి రాదు, దీనికి సంబంధించిన మార్క్ ఏమి రాదు మనకి క్వశ్చన్ మార్క్. సో అది కంప్లీట్ మీనింగ్ కన్వే చేసేస్తుంది. సో దీన్ని మనం సెంటెన్స్ అని పిలుస్తాం. ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద స్ట్రక్చర్ అండ్ క్లాజెస్, ఇప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ను ఒక స్ట్రక్చర్ మీద డిపెండ్ అయ్యి లేదనుకుంటే క్లాజెస్ మీద డిపెండ్ అయ్యి మనం ఈ సెంటెన్సెస్ని డివైడ్ చేసామండి. డివైడ్ చేసి మనం వాటిని డిఫరెంట్ పేర్లతో పిలుస్తాం. ఒకటి సింపుల్ అండ్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్, ఇలా డిఫరెంట్ నేమ్స్తో మనం వాటిని పిలుస్తాం. ఎందుకని? ఆ సెంటెన్సెస్లో వాడినటువంటి స్ట్రక్చర్ని బట్టి లేదా క్లాజెస్ని బట్టి మనం సింపుల్ సెంటెన్స్ అని, కాంప్లెక్స్ సెంటెన్స్ అని, కాంపౌండ్ సెంటెన్స్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? సింపుల్ సెంటెన్స్ అంటే సింపుల్ సెంటెన్స్ హ్యాస్ ఓన్లీ 1 సబ్జెక్ట్ అండ్ 1 ఫైనైట్ వర్బ్. మీకు సింపుల్గా చెప్పాలంటే 1 మెయిన్ క్లాజ్ అండి, 1 మెయిన్ క్లాజ్. ఓకే, ఒకే ఒక్క మెయిన్ క్లాజ్ అండ్ ఇండిపెండెంట్ అంటారు దాన్ని. మెయిన్ క్లాజ్ అంటే ఏం లేదు, ఇండిపెండెంట్. ఏదైతే స్వతంత్రంగా ఒక పార్ట్ ఆఫ్ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ కన్వే చేయగలదో దాన్ని మనం ఇండిపెండెంట్. ఎందుకంటే దాన్ని దేని మీద ఆధారపడుతుంది, అందుకనే దాన్ని ఇండిపెండెంట్ అంటాం. అదే విధంగా మెయిన్ క్లాజ్ అని కూడా అంటాం. అలా ఉన్నటువంటి ఒక సెంటెన్స్ని మనం సింపుల్ సెంటెన్స్ అని పిలుస్తాం. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్స్లో రవి ప్లేస్ క్రికెట్ అన్నాడు. ఇక్కడ రవి ప్లేస్ క్రికెట్లో మనం ఆ జస్ట్ సింపుల్ సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాజ్ ఉంది. చెప్పాలనుకున్న విషయాన్ని ఒక సింపుల్ సెంటెన్స్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్లో మనం చెప్పేస్తాం. అలాంటి దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. అండ్ ద గర్ల్ ఈజ్ సింగింగ్ అన్నాడు, ఆ గర్ల్ పాడుతూ ఉంది, చెప్పాల్సిందని చెప్పేశాం కదా. అందులో ఇంకా మనకి అడిషనల్ యాడ్ చేసుకుంటే చేసుకుంటాం, కానీ మనం చెప్పాలనుకున్న ఆ ఒక్క విషయాన్ని ఒక్క సింపుల్ సెంటెన్స్లో చెప్పేశాం అనమాట. అండ్ అదేవిధంగా టు విన్ ద మ్యాచ్, ఇది ఫ్రేజ్ అనమాట. మనకి ఇది ఫ్రేజెస్ ఇలా కూడా వస్తాయండి, మనకి ఇలా కూడా వస్తాయి సింపుల్ సెంటెన్స్లో. మీరు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు. టు విన్ ద మ్యాచ్ ఇక్కడ మీకు ఫ్రేజ్ లాగా యాడ్ అవుతుంది అనమాట, అంటే యాడ్వర్బల్ ఫ్రేజ్ లాగా యాడ్ అవుతాయి. అండ్ దాని మొత్తాన్ని కలిపి ఒక సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట, ఆ ఫ్రేజ్ మొత్తాన్ని కలిపి. అండ్ ఈజ్ డిఫికల్ట్, ఈజ్ అనేది వర్బ్, డిఫికల్ట్ అనేది మనకు అక్కడ కాంప్లిమెంట్ వస్తుంది. ఓకే, సో ఇలా మీకు సింపుల్ సెంటెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ మీ కంజంక్షన్స్ ఏమి కనపడవు ఇక్కడ.
కంజంక్షన్స్ అంటే రెండు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సెంటెన్సెస్ని లేదా రెండు ఇండివిజువల్ సెంటెన్సెస్ని కలిపే కంజంక్షన్స్ ఎక్కడ కనపడవు మీకు. అండ్ మనకి ఫ్రేజెస్ కనిపిస్తాయి, ఆ ఫ్రేజెస్లో కంజంక్షన్స్ వాడతాం. కానీ మనం ఇక డిఫరెంట్ సెంటెన్సెస్ని కంబైన్ చేసేటటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కానీ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కానీ కనపడవు. అలాంటి వాటిని మనం ఇక్కడ సింపుల్ సెంటెన్స్ అని పిలుస్తాం. ఇక చూడండి, ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ లాంగ్ ఫ్రేజెస్ ఇట్ ఈస్ సింపుల్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఓన్లీ వన్ క్లాస్. ఓకే, మనకి లాంగ్ సెంటెన్స్ ఉంటే కాంపౌండ్ అని, లేదనుకుంటే అది బాగా లాంగ్ ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అని, చిన్నగా ఉంటే సింపుల్ సెంటెన్స్ అని అనుకోవడానికి లేదు అక్కడ. సైజ్ ఆఫ్ ద సెంటెన్స్ డజంట్ మీన్ సింపుల్, కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఆ సెంటెన్స్ ఎంత లాంగ్ ఉన్నా సరే ఆ సెంటెన్స్ లో ఒకే మెయిన్ క్లాజ్ ఉన్నంత వరకు అది సింపుల్ సెంటెన్సే. మల్టిపుల్ క్లాజెస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు అది కాంపౌండ్ కానీ కాంప్లెక్స్ కానీ అవుతాయి. ఓకే, మీకు ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు. ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నా సరే కన్ఫ్యూజన్ ఏమీ వద్దు, మీకు పూర్తి వీడియో చూడండి, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు. మీరు ముందే డిసైడ్ అయిపోయి క్విట్ అవ్వడానికి లేదు. కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చలేదు అనుకోండి, వేస్ట్ అని కామెంట్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ సింపుల్. కాకపోతే జస్ట్ మీకు ఈ కొంత టైం మీరు స్పెండ్ చేస్తే ఈ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ మీద కంప్లీట్ అవగాహన అనేది మీకు ఇస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే a sentence contains two or more independent clauses. ఓకే, ఇది చూసుకోవాలి మీరు. కాంపౌండ్ సెంటెన్స్ లో రెండు కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ మెయిన్ క్లాజెస్ అంటే ఇండిపెండెంట్ క్లాజెస్ అనుకున్నాం కదా. మెయిన్ క్లాజ్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ క్లాజ్. ఓకే, రెండు మ్యాక్సిమం రెండే కనిపిస్తాయండి ఎక్కువ సార్లు. ఎప్పుడు రేర్ కేసెస్ లో మూడు అట్లా కనిపిస్తాయి మెయిన్ క్లాజెస్. ఆ రెండు మెయిన్ క్లాజెస్ ఉన్నాయి కదా, ఆ రెండు మెయిన్ క్లాజెస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ తో జాయిన్ చేయబడతాయి, కంబైన్ చేయబడతాయి. ఎందుకంటే ఇప్పుడు వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని ఎందుకంటామంటే వీటి రెండు సెంటెన్సెస్ కూడా ఇండివిజువల్ గా అవి దాని సొంత మీనింగ్ ని కన్వే చేయగలవు. ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా అవి మీనింగ్ ని కన్వే చేయగలవు. ఒక సెంటెన్స్ ఇంకో దాని మీద ఆధారపడదు అవి, అందుకని వాటిని ఇండిపెండెంట్ క్లాజెస్ అంటాం. అలాంటి సెంటెన్సెస్ ని కంబైన్ చేస్తున్నాం కాబట్టి మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కి మీకు జస్ట్ ఒక షార్ట్ కట్ ఉంది, ఒక క్లూ అంటే ఒక టిప్ లాంటిది అనమాట. కోడ్ వర్డ్ ఫ్యాన్ బాయ్స్, ఇది గుర్తుంటుకుంటే మీకు కాంపౌండ్ సెంటెన్స్ ఈ సింపుల్ గా పెట్టేస్తారు అనమాట. ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఇచ్చిందండి. ఫ్యాన్ అంటే ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, సో ఎస్ అంటే సో. ఇక్కడ మీకు ఈ కంజంక్షన్స్ కనిపిస్తే ఆ కంజంక్షన్స్ ఉన్నటువంటి సెంటెన్స్ మీకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, మీరు కాంపౌండ్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయగలిగితే చాలు, మిగతా రెండు సెంటెన్స్లు ఈజీ అయిపోతాయి. ఇప్పుడు యాక్చువల్గా సింపుల్ సెంటెన్స్ లో కంజంక్షన్స్ రావు కదా, అండ్ కాంపౌండ్ సెంటెన్స్ లో ఉండేవి ఇవే. ఈ సెంటెన్స్ లో మీకు ఇలాంటి కంజంక్షన్స్ ఎప్పుడైతే కనబడతాయో అది కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, షీ వర్క్డ్ హార్డ్ బట్ షీ ఫెయిల్డ్ అన్నాడు. ఇక్కడ షీ వర్క్డ్ హార్డ్ అనేది ఒక మెయిన్ క్లాస్, షీ ఫెయిల్డ్ అనేది ఇంకొక మెయిన్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్. రెండు వేరు వేరు విషయాలు, కానీ ఈ రెండు కూడా ఆపోజిట్ మీనింగ్ ని కన్వే చేస్తున్నాయి కాబట్టి బట్ అని తీసుకున్నాం. లేదు మరియు అన్నాను అనుకోండి, అది ఇది అన్నట్లుగా వచ్చాడు, అప్పుడు అండ తీసుకుంటాం. చూడండి, రవి కేమ్ అన్నాడు, రవి వచ్చాడు మరియు రాజు లెఫ్ట్, రాజు వెళ్ళిపోయాడు. రవి వచ్చాడు మరియు రాజు వెళ్ళిపోయాడు. ఇక్కడ అది ఇది అన్నట్లుగా చెప్పాం కాబట్టి అండ వాడాం. అలా మీనింగ్ ని బట్టి మనం ఈ కంజంక్షన్ ని చూజ్ చేసుకోవడమే. ఈ కంజంక్షన్ లో ఏది వచ్చినా సరే అది కాంపౌండ్ సెంటెన్స్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఈచ్ పార్ట్ కెన్ స్టాండ్ అలోన్, ఈ రెండింటిలో ప్రతి పార్ట్ దానికి ఇండివిజువల్ గా నుంచోగలదు, అంటే ఇండివిజువల్ గా మీనింగ్ ఇవ్వగలదు, ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడకుండా. అందుకని అది కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఓకే, సో కాంపౌండ్ సెంటెన్స్ అనే ఐడియా వచ్చిందా? మీకు ఫ్యాన్ బాయ్స్ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఈ మిగతా రెండు కూడా ఈజీ అయిపోద్ది. ఈ ఫ్యాన్ బాయ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే, ఎలా వాడాలో గుర్తుపెట్టుకుంటే, అండ్ ఈ ఫ్యాన్ బాయ్స్ అంటే ఏంటనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి?
కాంప్లెక్స్ సెంటెన్స్ కంటైన్స్ వన్ మెయిన్ క్లాస్ అండ్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాసెస్. వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాసెస్ అండ్ వన్ మెయిన్ క్లాస్. ఒక మెయిన్ క్లాస్ అంటే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఒకటి ఉంటుంది అండ్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ అంటే ఏం లేదు, డిపెండెంట్ క్లాస్ అంటారు దీన్ని. సబార్డినేట్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ డిపెండెంట్ క్లాస్. అంటే ఇంకో దాని మీద ఆధారపడితే కానీ అది మీనింగ్ ఇవ్వలేదు అనమాట. ఓకే, మీకు అలాంటి కంజంక్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ అయిపోతుంది. చాలా ఈజీగా గుర్తుపెట్టేయచ్చు మీరు. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటంటే రెండు ఇండివిజువల్ విషయాల్ని కలిపి ఒకదానికి చెప్తాం, ఒక సెంటెన్స్ లో చెప్తాం, దాన్ని కాంపౌండ్ అంటారు. అక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ వాడతాం. ఇక కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఏంటంటే ఒక దాని మీద ఆధారపడి ఇంకొకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ వేరు, ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వేరు. ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే సబార్డినేట్ క్లాస్ ని మెయిన్ క్లాస్ తో కలిపే వాటిని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. ఇక్కడ చూడండి, బికాజ్ అని, ఆల్దో అని, వెన్ అని, వేర్ అని, ఇఫ్ అని, అన్లెస్ అని, సిన్స్ అని, టిల్, బిఫోర్, మీరు ఇందులో ఏ కంజంక్షన్ వాడినా సరే ఆ వాడినటువంటి కంజంక్షన్ పక్కన ఏదైతే సెంటెన్స్ వస్తుందో ఆ సెంటెన్స్ మనకి క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతుంది. క్వశ్చన్ మార్క్ లాగా ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ బికాస్ షీ డిడ్ నాట్ వర్క్ హార్డ్, ఇది చూసారా, బికాస్ షీ డిడ్ నాట్ వర్క్ హార్డ్ అన్నాడు. ఓకే, బికాస్ షీ డిడ్ నాట్ వర్క్ హార్డ్ ఏమైంది, తను కష్టపడి పని చేయలేదు కాబట్టి అన్నది అక్కడ మనకు క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. సో ఇలా క్వశ్చన్ మార్క్ వదిలేటటువంటి కంజంక్షన్స్ ని మనం సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, మీకు డిఎస్సి అండ్ టెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సింపుల్ సెంటెన్స్ చూసుకుంటే ఓన్లీ వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్లాసెస్ అని ఉంటాయి, ఓన్లీ వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది. కనెక్టర్స్కి వచ్చేసరికి నో కనెక్టర్స్ అండి, నో కంజంక్షన్స్ ఏమి ఉండవు. కానీ కొన్నిసార్లు ఫ్రేజెస్ ఉంటాయండి, మీకు ఆ ఫ్రేజెస్ ఎలాగ వస్తాయి అంటే పార్టిసిపల్ ఫ్రేజెస్ అవ్వచ్చు, లేదంటే యాడ్వర్బల్ ఫ్రేజెస్ అవ్వచ్చు. ఇలాంటి ఫ్రేజెస్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది మనకి ఎగ్జాంపుల్స్ లో మనకు కనిపిస్తాయి, నో వరీ. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్ చూసుకుంటే 2 కానీ లేదా 3 కానీ ఇండిపెండెంట్ క్లాజెస్ కనిపిస్తాయి. 2 స్వతంత్రంగా ఉండేటటువంటి సెంటెన్సెస్ ని కలిపి రాస్తాం, దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. అండ్ వీటిలో మెయిన్ మీకు ఇదే పాయింట్, ఇదే మీకు హార్ట్ లాంటిది. ఈ టాపిక్ మొత్తానికి హార్ట్ ఇది ఫ్యాన్ బాయ్స్. ఇది గుర్తు పెట్టుకుంటే దీని ముందు దీని వెనక ఉన్నాయన్నీ గుర్తొచ్చేస్తాయి. మీకు ఇంకా వేరేది అవసరం లేదు. ఇది ఫ్యాన్ బాయ్స్ పెట్టుకున్నారనుకోండి, కాంపౌండ్ సెంటెన్స్ వచ్చేసింది. మీకు కాంపౌండ్ సెంటెన్స్ కాలేదనుకోండి, అయితే అది కాంప్లెక్స్ అవుతుంది లేదా సింపుల్ అవుతుంది. సింపుల్లో ఎలాగో మీకు కంజంక్షన్స్ రావు, కంజంక్షన్స్ వచ్చేది ఎక్కడ, కాంప్లెక్స్ లో. కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఎలాంటి కంజంక్షన్స్ ఉంటాయి, ఒకవేళ మీకు ఈ ఫ్రేజెస్ లో కనుక ఉన్నాయేమో అని డౌట్ వస్తే ఇక్కడ మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఎలాంటి కంజంక్షన్స్ వస్తాయి, ఆ కంజంక్షన్ తో కలిపి సెంటెన్స్ చదివినప్పుడు మీకు క్వశ్చన్ మార్క్ వదులుతుంది, అది మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అది సబార్డినేటింగ్ క్లాజ్ అవుతుంది. ఆ సబార్డినేట్ క్లాజ్ ఉన్నటువంటి సెంటెన్స్ మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఆల్రైట్. సో కాంప్లెక్స్ సెంటెన్స్ లో వన్ మెయిన్ క్లాస్ ప్లస్ 1 ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి. అంటే మీకు 1 మెయిన్ క్లాస్ 1 సబార్డినేట్ క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్స్ మీకు కనిపిస్తాయి. ఇందులో సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే తెలుసు కదా, అది క్వశ్చన్ మార్క్ వదిలేటటువంటి కంజంక్షన్స్. రైట్. ఇక్కడ మీకు ఈ ఫ్యాన్ బాయ్స్ కనిపించినాయి అంటే ఏం చేయాలి, అది కాంపౌండ్ సెంటెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాన్ బాయ్స్ అంటే ఏంటి, ఫర్ అండ్ నారు బట్ ఆరు ఎట్ సో ఇవన్నీ కదా కంజంక్షన్స్. నెక్స్ట్ ఇఫ్ మీకు కనుక బికాస్ కానీ, ఆల్దో కానీ, వెన్ కానీ, ఇఫ్ కానీ, దట్ కానీ ఇలాంటివి కనిపించినాయి అనుకోండి, ఇవన్నీ సబార్డినేట్ కంజంక్షన్స్ అనమాట. అది మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. మీకు ఓన్లీ 1 మెయిన్ క్లాస్ కనిపిస్తే అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఆల్రైట్. మీకు ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ నుంచి కాంపౌండ్ లోకి మార్చాలంటే మీకు ఇలాంటి కంజంక్షన్స్ అవసరం అవుతాయి. ఎందుకంటే కాంపౌండ్ సెంటెన్స్ లో వచ్చే కంజంక్షన్స్ ఏంటి, ఇవే కదా, అండ్ బట్ ఆర్ సో. రైట్. కాంప్లెక్స్ నుంచి సింపుల్ లోకి మార్చాలంటే టు, ఫర్, వితౌట్, బై ఇట్లాంటివి కనిపిస్తాయి మీకు. ఇది ఫ్రేజ్ ని ఫామ్ చేయడానికి వాడేయండి కంజంక్షన్స్. మీకు కంగారు పడొద్దు. ఇక్కడ కంజంక్షన్స్ అంటే 2 ఇండివిజువల్ పార్ట్స్ ని లేదనుకుంటే ఒక ఇండివిజువల్ ఒక సబార్డినేట్ ని కలిపేవి కంజంక్షన్స్, అవి వేరు.
ఇక్కడ వీటిని ఎట్లా వాడతానంటే ఫ్రేజెస్ లో వస్తాయి మీకు. ఓకే, అండ్ నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ లో కనుక మారుస్తుంటే, కాంపౌండ్ సెంటెన్స్ ని కాంప్లెక్స్ లోకి మారుస్తుంటే మీకు కాంపౌండ్లు ఏం కనిపిస్తాయి? ఫ్యాన్ బాయ్స్ కనిపిస్తాయి. ఈ ఫ్యాన్ బాయ్స్ ని సబార్డినేట్స్ తో రీప్లేస్ చేయడమే. ఓకే, అప్పుడు మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఎలాగ ఇక్కడ చూడండి, సింపుల్ నుంచి కాంపౌండ్ లోకి మారుస్తే అలాగే. ఇది సింపుల్ సెంటెన్స్, ఇది సింపుల్ సెంటెన్స్. ఇప్పుడు చూడండి, హీ వర్క్డ్ హార్డ్ టు సక్సీడ్, ఇది మెయిన్ క్లాస్, ఒకే ఒక మెయిన్ క్లాస్. హీ వర్క్డ్ హార్డ్ టు సక్సీడ్, ఓకేనా, ఇది మెయిన్ క్లాస్. ఇప్పుడు మేము దీన్ని కాంపౌండ్ లోకి మారుస్తున్నారు చూడండి, హీ వర్క్డ్ హార్డ్, హీ సక్సీడెడ్. అంటే ఈ రెండింటిని రెండు విడివిడి భాగాలుగా చెప్తా ఉన్నాడు అనమాట కాంపౌండ్ సెంటెన్స్ లోకి వెళ్ళేసరికి. ఇక్కడ హీ వర్క్డ్ హార్డ్ ఇది ఒక సెంటెన్స్ అవుతుంది ఇండివిజువల్ గా, అండ్ హీ సక్సీడెడ్ ఇది ఇంకొక ఇండివిజువల్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి మీనింగ్ఫుల్ కంజంక్షన్ కావాలి కాబట్టి ఇక్కడ సో అనేది కంబైన్ చేశాడు. దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ కు వాడే కోఆర్డినేటింగ్ కంజంక్షన్. రైట్, నెక్స్ట్ కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ లోకి మారుస్తుంది. కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ లో మారుతుంది వర్క్ హార్డ్ ఆర్ లేదా యూ విల్ ఫెయిల్, నువ్వు కష్టపడి పని చేయి లేదా ఫెయిల్ అవుతావు. ఈ రెండు వేరు విషయాలు కదా, ఈ రెండు వేరు విషయాలు. మనకు అక్కడ ఆర్ అనేది కంజంక్షన్ గా ఉంది. ఇప్పుడు దీన్ని కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ లోకి మారిస్తే ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. ఇక్కడ మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ నుంచి మనకి ఎలా మార్చాడు? సబార్డినేటింగ్ కంజంక్షన్స్ లోకి మార్చేస్తాడు. ఇది చూడండి, ఇఫ్ ఆర్ నుంచి ఇఫ్ లోకి మార్చాడు అనమాట. ఇఫ్ అనేది ఏంటి? సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పని చేయకపోతే, అక్కడ చూసారా క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. నువ్వు కష్టపడి పని చేయకపోతే యూ విల్ ఫెయిల్, నువ్వు ఫెయిల్ అవుతావు. ఇది మెయిన్ క్లాస్. ఇక్కడ కంబైన్ చేసేటటువంటి కంజంక్షన్ తో ఉన్నదని మనకు సబార్డినేట్ క్లాస్ అంట. నెక్స్ట్ కాంప్లెక్స్ టు సింపుల్. కాంప్లెక్స్ నుంచి సింపుల్ గా మారిస్తే వెన్ హీ సా ద పోలీస్ హీ ర్యాన్ అవే. ఇక్కడ చూడండి, వెన్ అని కంజంక్షన్ వాడాడు చూడండి. వెన్ హీ సా ద పోలీస్, తను పోలీసులను చూసిన తర్వాత అని కూడా, అతను పోలీసులను చూసిన తర్వాత ఏమైంది అని క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, అందుకని దీన్ని మనం ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నాం. ఇక్కడ చూడండి, సింపుల్ సెంటెన్స్ మనకి ఇక్కడ చూసాం కదా, టు అని, ఫర్ అని, వితౌట్ అని, బై అని ఇలా ప్రిపోజిషన్స్ తో కలిపి వస్తాయన్న, క్లాజెస్ అంటే ఫ్రేజెస్ తో కలిపి వస్తాయన్నాం కదా. ఆన్ సీయింగ్ అనేది పార్టిసిపుల్ ఉంది ఇక్కడ. ఆన్ సీయింగ్ ద పోలీస్, ఇక్కడ ద పోలీస్ అనేది సబ్జెక్ట్. ఓకే, ఇదంతా కలిపి మనకి ఇక్కడ ఫ్రేజ్ అవుతుంది అనమాట. ఆన్ సీయింగ్ ద పోలీస్, రైట్, ఆన్ సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే. ఇట్లా మీకు సింపుల్ సెంటెన్స్ కనిపిస్తుంది. అంటే మీకు ఇక్కడ ఒకే విషయం కనిపిస్తుంది. మీకు చూస్తే ఆన్ సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే, అతను పోలీసులు చూడడం వల్ల అతను పరిగెత్తాడు అని చెప్తా ఉన్నాను. ఓకే, అండ్ ఇట్లా మీకు కన్వర్షన్ ఒక సెంటెన్స్ నుంచి ఇంకొక సెంటెన్స్ కి జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం మాక్ టెస్ట్ చూద్దాం. ఈ మాక్ టెస్ట్ ని చూస్తే ఇక్కడ ఇందులో మీకు ఇచ్చినవి ఏంటంటే ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ఓకేనా, మీరు కుదిరితే మీరు కామెంట్ చేయండి ఆన్సర్స్ ని. మీరు మనం డిస్కస్ చేసేటప్పుడు మీరు నాకంటే ముందు కనుక ఐడెంటిఫై చేయగలిగితే కామెంట్ చేయండి ఆన్సర్ ని. ఫస్ట్ వన్, షీ అగ్రీడ్ టు హెల్ప్ మీ. షీ అగ్రీడ్ టు హెల్ప్ మీ అన్నాడు. ఇది ఏమవుతుంది? ఇక్కడ మనకి 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉన్నది సింపుల్ సెంటెన్స్, అండ్ 2 కానీ అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజెస్ ఉంటే కాంపౌండ్ సెంటెన్స్. ఒక మెయిన్ క్లాజ్ ఉండి ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి? షీ అగ్రీడ్ టు హెల్ప్, షీ అగ్రీడ్ టు హెల్ప్. మీకు అక్కడ చూసుకుంటే ఆ ఫ్లో ఎక్కడ ఆగట్లేదు చూసారా? షీ అగ్రీడ్ టు హెల్ప్ అక్కడ ఎక్కడ ఆగలేదు. ఒక సింపుల్ సెంటెన్స్, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, అండ్ నెక్స్ట్ మీకు కాంప్లిమెంట్ ఉంది. అంతే, మీకు ఒక సింపుల్ సెంటెన్స్ వచ్చేసింది చూసారా? సింపుల్, ఇది సింపుల్ సెంటెన్స్. ఒకే మెయిన్ క్లాజ్ ఉంది, అక్కడ కంజంక్షన్ ఏమీ లేదు, కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, ఐ ట్రైడ్ హార్డ్ ఐ కుడ్ నాట్ విన్. సరే, ఇక్కడ మనకి ఈ బట్ట ఎక్కడ వస్తుంది? ఫ్యాన్ బాయ్స్ లో వస్తుంది. బి అంటే ఏంటి? అక్కడ ఫ్యాన్ బాయ్స్ లో బి అంటే బట్టే కదా. సో ఇది ఏమంటారు? దీన్ని కాంపౌండ్ అంటారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, హీ లెఫ్ట్ బికాస్ హీ వాజ్ యాంగ్రీ. హీ లెఫ్ట్
బికాస్ హీ వాజ్ యాంగ్రీ. ఓకేనా? సో ఇక్కడ బికాస్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ అవుతుంది కదా, బికాస్ తో వచ్చింది కాబట్టి దాన్ని ఏమంటాం మనం, కాంప్లెక్స్ అంటాం. ఓకే, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది అది. నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే స్టడీ రెగ్యులర్లీ ఆర్ యూ విల్ ఫెయిల్. ఇక్కడ ఆర్ ఎప్పుడు వస్తుందండి, ఆర్ ఫ్యాన్ బాయ్స్ లో ఉంది చూసారా, ఫ్యాన్ బాయ్స్ లో ఆర్ ఉంది. రైట్, ఇప్పుడు ఆర్ అనేది ఎక్కడ మనకి ఏమవుతుంది, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వెన్ ద రెయిన్ స్టాప్డ్, వెన్ ద రెయిన్ స్టాప్డ్, అది కనుక మీరు కనుక చూస్తే అది ఇండిపెండెంట్ గా ఉండట్లేదు. ఇండిపెండెంట్ కాదు అంటే ఇది డిపెండెంట్. ఒక్క డిపెండెంట్ క్లాజ్ వచ్చినా సరే అది మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అయిపోతుంది కదా. మీకు కంజంక్షన్ చూసుకున్నా సరిపోతుంది, ఇదంతా అవసరం లేదు. కంజంక్షన్ చూసుకుంటే మీకు ఆ సెంటెన్స్ వచ్చేస్తుంది. వెన్ వచ్చింది అంటే ఇది ఫ్యాన్ బాయ్స్ లేదు చూసారా మనకి, సో వెన్ వచ్చింది అంటే కాంప్లెక్స్ అనమాట ఇది. నెక్స్ట్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనే దాంట్లో మీకు ఏం కనిపించింది, హానెస్టీ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్, ద బెస్ట్ పాలసీ కాంప్లిమెంట్. అంటే ఏంటిది, ఇది సింపుల్ సెంటెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ షీఈస్ పార్ ఎట్ షీఈస్ హ్యాపీ. ఎట్ ఎప్పుడు వస్తుందండి, ఫ్యాన్ బాయ్స్ లో ఉంది చూసారా, లాస్ట్ నుంచి రెండో వస్తుంది కంజంక్షన్ ఎట్. అంటే ఇదేంటి, కాంపౌండ్ సెంటెన్స్. ఎట్ వచ్చిందంటే ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఐ నో దాట్ హీఈస్ ఇన్నోసెంట్. ఐ నో దట్ హీఈస్ ఇన్నోసెంట్ అంటే మీకు దట్ అనే కంజంక్షన్ వచ్చింది సరే. దట్ ఎప్పుడు వస్తుంది, ఫ్యాన్ బాయ్స్ లో లేదు. ఫ్యాన్ బాయ్స్ లో లేదంటే ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ డూ ఆర్ డై. మీకు ఇక్కడ డూ ఆర్ డై అనేది ఇక్కడ కంజంక్షన్ ఏమని చూసారా, ఆర్. ఆర్ అంటే ఏంటి, ఆర్ ఎక్కడ వస్తుంది, కాంపౌండ్ సెంటెన్స్ వస్తుంది. అంటే నేను రెండు వర్డ్స్ అది కూడా కాంపౌండ్ ఏనా అంటే అది మీకు ఇక్కడ ఇంప్లాయిడ్ వస్తుందండి. ఇంప్లాయిడ్ కాంపౌండ్ అది వస్తుంది అక్కడ. ఇంప్లాయిడ్ అంటే ఏంటి అంటే కొన్నిసార్లు మనం పూర్తిగా సెంటెన్స్ చెప్పకుండానే అది కంప్లీట్ గా మనం వేరే వాళ్ళకి మీనింగ్ కన్వే అయిపోతుంది అనమాట. ఇప్పుడు డూ, యూ హ్యావ్ టు డూ, ఆర్ యూ విల్, ఆర్ యూ నీడ్ టు డై అనేది రెండు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనమాట. యూ హ్యావ్ టు డూ లేదా యూ షుడ్ డూ అనుకోవచ్చు. లేదనుకుంటే చేయకపోతే ఏమవుతుంది, నువ్వు చెయ్యి లేదా చావు అని అంటాం. అంటే అది ఇంప్లాయిడ్, మనం చెప్పకుండానే మీనింగ్ కన్వే అయిపోయేది అనమాట అది. అలాంటి రెండు విషయాలు ఉన్నాయి కాబట్టి అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ ఈట్ వెల్. ఇక్కడ ఇఫ్ కనబడిందంటే మనకి అక్కడ కాంప్లెక్సే, మీకు చూసుకో కళ్ళు మూసుకుని చేసేది అది. ఇఫ్ కనబడిందంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్. రైట్. నెక్స్ట్ వెన్ ద సన్ సెట్ వి రిటర్న్ హోమ్. వెన్ కనబడింది చూసారా, వెన్ ఎప్పుడు వస్తుంది, అక్కడ కూడా కాంప్లెక్సే వస్తుంది. వెన్న కనబడి మీకు కాంప్లెక్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షీ వాజ్ టైర్డ్ బట్ షీ కంప్లీటెడ్ హర్ వర్క్. బట్ ఉంది చూసారా, షీ వాజ్ టైర్డ్ ఇది ఒక విషయం, షీ కంప్లీటెడ్ హర్ వర్క్ ఇది ఇంకొక మెయిన్. రెండు మెయిన్ క్లాసులు ఉన్నాయి. బట్ ఉంది అంటే ఇది కాంపౌండ్. ఓకేనా, సో ఇది కాంపౌండ్ అనమాట. నెక్స్ట్ టు విన్ ద మ్యాచ్ ఈజ్ అవర్ గోల్. ఓకే, మీకు ఇక్కడ టూతో మీకు సింపుల్ సెంటెన్సెస్ మీకు ఎక్కువగా టూతో కానీ లేదా హ్యావింగ్తో కానీ లేదనుకుంటే ఆన్తో కానీ అంటే ఇంకా మీకు ఇన్స్పైట్తో కానీ ఇన్ కేస్ అని కానీ ఓకే ఇలాంటి వాటితో మీకు సింపుల్ సెంటెన్సెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎలాంటి వాటితో ఆన్ కానీ ఓకే ఆన్ అని లేదనుకుంటే ఇన్స్పైట్ అని ఓకే ఇన్స్పైట్తో కానీ లేదనుకుంటే టూతో కానీ అండ్ ఇంకా చూసుకుంటే మీకు వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇలాంటి వాటితో మీకు సింపుల్ సెంటెన్సెస్ ఆ ఫ్రేజెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆన్ సీయింగ్ అని ఆన్ అరైవల్ అని ఓకే ఇలాంటి మీకు కనిపిస్తే మీకు సింపుల్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, టు విన్ ద మ్యాచ్ ఇది ఒక ఫ్రేజ్, టు విన్ ద మ్యాచ్ ఇది ఒక ఫ్రేజ్ అండ్ సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఈజ్ ద వర్బ్ అండ్ ఇది కాంప్లిమెంట్ అనమాట. సో ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఐ సర్చ్డ్ ఎవ్రీవేర్.
బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ద వ్యాలెట్. బట్ ఉంది, బట్ అనే కంజంక్షన్ ఉంది, అంటే ఇదేంటి కాంపౌండ్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. ఇఫ్ అనే కనిపించింది కదా, ఇది సబార్డినేట్ క్లాస్, అంటే ఇదేంటి కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే, మీకు ఆ కంజంక్షన్స్ గుర్తుంటే మీరు వెంటనే పెట్టేసుకోవచ్చు, అందులో సమస్య లేదు. అండ్ నెక్స్ట్ ఈ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్ అండ్ వెంట్ టు ప్లే. అండ్ వచ్చింది చూసారా, సో ఇది కాంపౌండ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అంటా ఉన్నాడు. ఇందులో మీకు ఎన్ని మెయిన్ క్లాసెస్ ఉన్నాయండి? ఒకటే ఉంది, మీకు ఏం లేదు ఇంకా. సో ఇది సింపుల్ సెంటెన్స్, కంజంక్షన్స్ కూడా ఏం లేవు కదా, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అంతే, అంటే కాంప్లిమెంట్, మీకు అదే ఉంది, సింపుల్ సెంటెన్స్ అది. అండ్ నెక్స్ట్ ఆల్దో హీఈస్ రిచ్. అతను రిచ్ అయినప్పటికీ, అక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చేసింది, అంటే ఏంటంటే కాంప్లెక్స్ అన్నమాట. ఓకే, అది. అండ్ నెక్స్ట్ ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్ అంటే ఏంటండి? ఓపెన్ ద డోర్ అంటే అక్కడ మనకి ఎన్ని మెయిన్ క్లాసులు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి మనకి అక్కడ సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఓపెన్ ద డోర్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉంది, అంటే అది ఇంపరేటివ్ సెంటెన్స్లు అండి. నెక్స్ట్ హీ మస్ట్ అపోలజైజ్ ఆర్ హీ విల్ పనిష్డ్. హీ విల్ బి పనిష్డ్ అంటే ఉండండి. ఆర్ ఎప్పుడు వస్తుంది? కాంపౌండ్ సెంటెన్స్ వస్తుంది. ఓకే, ఆర్ అనేది కాంపౌండ్ సెంటెన్స్. మీకు కంజంక్షన్ గుర్తుంటే ఇప్పుడు నేను చేసినంత స్పీడ్గా మీరు జస్ట్ అలా చిటికలో దాన్ని ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. అయిందా? రైట్. ఓకే, కన్వర్ట్ సింపుల్ టు కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్. సింపుల్ నుంచి కాంపౌండ్ కానీ కాంప్లెక్స్ కానీ మార్చాలంటున్నాడు. ఆన్ సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ ర్యాన్ అవే అంటా ఉన్నాడు. ఇది మనకి సింపుల్ సెంటెన్స్ అండి, ఎందుకని ఇంతకుముందు చెప్పాం కదా, మనకి సింపుల్ సెంటెన్స్ అనేవి క్లాజెస్ తోను, అంటే ఫ్రేజ్ తోను, లేదనుకుంటే పార్టిసిపల్స్ తోను సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. సీయింగ్ ద పోలీస్ అనేది మనకి ఇక్కడ ఫ్రేజ్ అనమాట. ఇప్పుడు ఈ ఫ్రేజ్ తో స్టార్ట్ అయింది, దీన్ని మనం దేంట్లోకి మార్చమంటున్నాడు? కాంపౌండ్ లోకి మార్చమంటున్నాడు. అంటే ఇక్కడ దీన్ని ఏంటి, ఇక్కడ మనం రెండు విషయాలు చూస్తే గమనిస్తే, సీయింగ్ ద పోలీస్ అంటే పోలీసుని చూశారు, అండ్ ద థీఫ్ ర్యాన్ అవే అంటున్నాడు. ఇప్పుడు చూసింది ఎవరు? ద థీఫే కదా చూసింది. థీఫ్ పోలీసుని చూశాడంట, పరిగెత్తాడంట, అంటే రెండు విషయాలు జరిగినట్లుగా మనం చెప్తా ఉన్నాడు. అండ్ దాన్ని ఎలా రాయొచ్చు మనం ఇప్పుడు? ద థీఫ్ అంటే ద థీఫ్ సా the police saw the police and ran away. ఓకే, ran away అని రాసుకోవచ్చు. ఇప్పుడు మీకు అండ్ అనే కంజంక్షన్ వాడాం. ఎందుకని అండ్ అనే కంజంక్షన్ వాడాము? ఎందుకనంటే ఇక్కడ రెండు విషయాలు సమాంతరంగా జరిగినాయి. అతను చూశాడు, పరిగెత్తాడు. ఈ రెండు విషయాలు సమాంతరంగా జరిగినాయి, ఆపోజిట్ గా జరగలేదు, కాబట్టి అండ్ వాడాం అనమాట. రైట్. ఇప్పుడు సింపుల్ నుంచి కాంప్లెక్స్ లోకి మార్చాలంటున్నాడు. హీ వాజ్ సో టైర్డ్ టు వాక్. ఇక్కడ సో టూ టైర్డ్. ఇక్కడ టూ ఉంది అంటే మనకి దీనికి బదులు టూని మనం సోగా మార్చుకోవచ్చు. సో అన్నా టూ అన్నా ఒకటే మీనింగ్ ఇస్తాయి. ఓకే, ఎందుకనంటే ఇక్కడ కాంప్లెక్స్ లోకి మార్చినప్పుడు దట్ అని కంజంక్షన్ వాడతాం కదా దీనికి తగ్గట్లుగా, అందుకని మనం ఇక్కడ సో అనేది సూటబుల్ అవుతుంది. ఇప్పుడు రెండిట్లు, ఇప్పుడు మెయిన్ క్లాస్ రాస్తే మెయిన్ క్లాస్ ప్లస్ సబార్డినేట్ క్లాస్ వచ్చినట్లుగా రాయాలన్నమాట. ఇప్పుడు దాన్ని రాసుకుంటే హీ వాస్, సబ్జెక్ట్ కావాలి కదా, ఎవరి గురించి చెప్పేది? హీ వాస్ టూకు బదులు ఏం రాసుకున్నాం? సో రాసుకోవచ్చు, ఎందుకంటే రెండో ఒకటే మీనింగ్. హీ వాస్ సో టైర్డ్, చాలా అలసిపోయాడు అనమాట. హీ వాస్ సో టైర్డ్, అలసిపోయాడు. ఏమైంది? దాట్ హీ కుడ్ నాట్, ఎందుకనంటే టైర్డ్ ఆల్రెడీ అలసిపోయాడు, పాస్ట్ లో చెప్పాడు కాబట్టి మనం దీన్ని కూడా పాస్ట్ లో తీసుకున్నాం. కుడ్ నాట్ వాక్. ఓకే, అలా రాసుకోవచ్చు ఇక్కడ. సో దట్, ఇక్కడ సో అనేది మీ కంజంక్షన్ ఈ దీంట్లోకి రాదు, కాంపౌండ్ లోకి రాదు. ఇది టూకు బదులుగా వాడుకున్నాం మనం ఇక్కడ, అంతేగాని మీనింగ్ తీసుకురావడం కోసం టూకు బదులుగా వాడుకున్నాం, అంతేగాని కంజంక్షన్ వాడుకో. కంజంక్షన్ ఇక్కడ దట్ అండి. ఓకేనా? ఆల్ రైట్. నెక్స్ట్ సింపుల్ నుంచి కాంపౌండ్ లోకి మార్చమంటున్నాడు. సింపుల్ ఆన్ ఫినిషింగ్, చూసారా, ఆన్ తో మీ స్టార్ట్ అయింది ఫ్రేజ్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ దీన్ని కాంపౌండ్ లోకి మార్చమని అడుగుతా ఉన్నాడు. కాంపౌండ్ లోకి మార్చడం అంటే ఇప్పుడు చూడండి, ఇందులో ఎన్ని ఉన్నాయి? ఫినిషింగ్ ద వర్క్ అంటే ఫినిష్ చేయడం, దే వెంట్ హోమ్ అంటే ఇంటికి వెళ్ళడం, అంటే రెండు వర్క్స్ ఉన్నాయి.
రెండు వర్క్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని రెండు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి అండ్ వాడుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? దే దే ఫినిష్డ్ దేర్ వర్క్. వాళ్ళ పనే కదా, దే ఫినిష్డ్ దేర్ వర్క్ అండ్ రాసుకోవచ్చు. లేదనుకుంటే సో కూడా రాసుకోవచ్చు అండి. సో కూడా రాసుకోవచ్చు మనం, ఎందుకంటే దే ఫినిష్డ్ దేర్ వర్క్ సో దే వెంట్ హోమ్. అంటే ఇక్కడ వాళ్ళు పని పూర్తి చేశారు, ఇంటికి వెళ్ళారు అనేది అండ వస్తుంది. అలా ఇంకో సో అనేది ఎలా వాడతాం? దే ఫినిష్డ్ దేర్ వర్క్ సో దే వెంట్ హోమ్. వాళ్ళు పని పూర్తి చేశారు కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళారు. సో దే వెంట్ హోమ్ ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే అండ్ కానీ సో కానీ రెండు కూడా మీనింగ్స్ ఇస్తాయి మనకి. ఈ రెండు కూడా కాంపౌండ్ లోకి వచ్చేటటువంటి కంజంక్షన్స్ ఫ్యాన్ బాయ్స్ లో వచ్చేవే కాబట్టి రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు మనం. రెండు కూడా మీనింగ్ ఇస్తాం. నెక్స్ట్ సింపుల్ టు కాంప్లెక్స్ అనమాట. హీ వర్క్డ్ హార్డ్ టు పాస్ ద ఎగ్జామ్. చూడండి, హీ వర్క్డ్ హార్డ్ టు పాస్ ద ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ సింపుల్ సెంటెన్స్. దీన్ని కాంప్లెక్స్ లోకి మార్చుకుంటే ఏంటంటే మనం దట్ మార్చుకోవచ్చు. ఎందుకంటే హీ వర్క్డ్ హార్డ్ సో దట్ అని రాసుకోవచ్చు. ఓకే, హీ వర్క్డ్ హార్డ్ సో దట్ మనం సో రాయట్లేదు, సో దట్ అని రాస్తాము. సో దట్ వస్తుంది మనకి. కాంపౌండ్ లో అయితే ఓన్లీ సో ఒకటే వస్తుందండి, సో దట్ రాదు. ఇక్కడ కాంప్లెక్స్ కాబట్టి సో దట్ రాస్తా ఉన్నాం. ఓకే, సో దట్ హీ వర్క్ హార్డ్ సో దట్ ఏమైంది కాబట్టి ఏం జరిగింది? హీ కుడ్ పాస్ ద ఎగ్జామ్. ఓకే, సో ఈ విధంగా మీకు సింపుల్ సెంటెన్స్ నుంచి కాంపౌండ్ లో కానీ కాంప్లెక్స్ లో కానీ మార్చుకోవచ్చు. మీకు కంజంక్షన్స్ ఏమేమి వాడుతూ ఉన్నారు అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, కన్వర్ట్ కాంపౌండ్ టు సింపుల్ ఆర్ కాంప్లెక్స్. ఇప్పుడు కాంపౌండ్ నుంచి వేరే దానిలోకి మార్చాలన్నమాట. ఇప్పుడు కాంపౌండ్ నుంచి వేరే దాంట్లోకి మార్చాలన్నప్పుడు చూడండి, ఐ మస్ట్ హర్రీ ఆర్ ఐ విల్ మిస్ ద ట్రైన్. ఇక్కడ ఆర్ అనేది కాంపౌండ్ లో ఉండేటటువంటి కంజంక్షన్. ఇప్పుడు దీన్ని మనం సింపుల్ లోకి మార్చమని అడుగుతా ఉన్నాడు. కాంపౌండ్ నుంచి సింపుల్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? మనం అయితే దీన్ని తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐ విల్ మిస్ ద ట్రైన్ టు క్యాచ్ ద ట్రైన్ అనుకోవచ్చు. టు క్యాచ్ ద ట్రైన్ ఐ మస్ట్ హర్రీ అని రాసుకోవచ్చు. లేదా ఐ మస్ట్ హర్రీ టు క్యాచ్ ద ట్రైన్ అని కూడా రాసుకోవచ్చు. ఏదైనా ఒకటే, ఏదైనా మీనింగ్ ఇస్తుంది అక్కడ. నెక్స్ట్, కాంపౌండ్ టు కాంప్లెక్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్ కావాలి. ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ తీసుకోవాలి. హీ ఈజ్ హానెస్ట్ అండ్ వచ్చింది మనకి కాంపౌండ్ కాబట్టి. అండ్ ఎవ్రీ వన్ రెస్పెక్ట్స్ హిమ్. అతను చాలా నిజాయితీపరుడు. అండ్ ఎవ్రీ వన్ రెస్పెక్ట్స్ హిమ్. అతను అందరూ రెస్పెక్ట్ చేస్తారు అని రెండు వేరు వేరు విషయాలుగా చెప్పాడు. ఇప్పుడు దాన్ని మనం ఒకే విషయంతో కన్వే చేయాలన్నమాట. అంటే అతను కాబట్టి అలా ఉంది అనేట్లుగా చెప్పాలి. అప్పుడు మనం ఏం చెప్తాం? అండ్ ఇక్కడ చూడండి, దానికి ఏముంది మనకి కాబట్టి అంటే బికాజ్ వాడుకోవచ్చు. ఓకే, బికాజ్ వాడుకోవచ్చు, లేదనుకుంటే సో కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో బికాజ్ తో రాస్తేనేమో బిగినింగ్ బికాజ్ కంజంక్షన్ తో రాదు. బికాజ్ హీ ఈజ్ ఆనెస్ట్. బికాజ్ హీ ఈజ్ ఆనెస్ట్ ఎవ్రీ వన్ రెస్పెక్ట్స్ హిమ్. ఇలా రాసుకోవచ్చు బికాస్ తో అయితే. ఓకే, మనకి ఇప్పుడు సోతో రాసుకుంటే ఎలా? హీ ఈజ్ హానెస్ట్ సో ఎవ్రీ వన్ రెస్పెక్ట్స్ హిమ్. అలా సోతో రాయొచ్చు. సోతో రాసిన బికాస్ తో రాసిన మీనింగ్ వస్తుంది అక్కడ, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్, కాంపౌండ్ నుంచి సింపుల్ లోకి మార్చాలనుకున్నప్పుడు హీ కంప్లీటెడ్ హిజ్ వర్క్ అండ్ టుక్ రెస్ట్. ఇక్కడ ఏమున్నాయి? కంప్లీటెడ్ హిజ్ వర్క్, టుక్ రెస్ట్. కంప్లీట్ చేశాడు అండ్ రెస్ట్ తీసుకున్నాడు. పార్టిసిపల్ తో మనం దీన్ని మీనింగ్ఫుల్ గా తీసుకెళ్ళిపోవచ్చు. పార్టిసిపల్ తో ఎలా మీనింగ్ తీసుకెళ్ళిపోవచ్చు అంటే చూడండి, హ్యావింగ్
having finished his work, అంటే తన పని పూర్తి చేసుకుని he took రెస్ట్ అనుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి పార్టిసిపల్ యూస్ చేసి వాడామన్నమాట. పర్ఫెక్ట్ పార్టిసిపల్ వాడి చేసి పర్ఫెక్ట్ పార్టిసిపల్ యూస్ చేసి మనం సెంటెన్స్ రాసాం. షీ షౌటెడ్ లౌడ్లీ బట్ నో బడీ హర్డ్ హర్. ఇక్కడ బట్ట ఉంది అంటే రెండు ఆపోజిట్ లో ఉన్నాయని అర్థం. షీ షౌటెడ్ లౌడ్లీ అరిసింది, నో బడీ హర్డ్ హిమ్ కానీ ఎవరు వినలేదు. అంటే దీనికి మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ లో రాయాలి అంటే కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ లోకి అడుగుతుంది కదా. కాంప్లెక్స్ లోకి రాయాలి అంటే దానికి సిమిలర్ గా ఉండే కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్ వస్తుంది. దో రాసుకోవచ్చు. దో, ఓకే, THOUGH, దో she shouted loudly కూడా ఇచ్చారు కాబట్టి దో she shouted loudly nobody heard her అని రాసుకోవచ్చు. ఇక్కడ దో అనేది ఏమైనా మీనింగ్ ఇస్తుంది, బట్టకు బదులుగా మీనింగ్ ఇచ్చేస్తుంది అనమాట. అక్కడ ఆవిడ బాగా అరిసినప్పటికీ ఎవరు వినలేదు ఆవిడ వాయిస్ అని చెప్తా ఉన్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ లో చూస్తే కన్వర్ట్ కాంప్లెక్స్ టు సింపుల్ ఆర్ కాంపౌండ్ సెంటెన్స్. కాంప్లెక్స్ నుంచి సింపుల్ ఆర్ కాంపౌండ్ లోకి మార్చుకుంటే, కాంప్లెక్స్ నుంచి మనకి ఇక్కడ ఫస్ట్ ది సింపుల్ లోకి మార్చని అంటా ఉన్నాడు. కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ లోకి మార్చుకుంటే, కాంప్లెక్స్ నుంచి సింపుల్ లోకి మార్చుకుంటే ఐ వెంట్ హోమ్ బికాస్ అన్నాడు కాబట్టి అది కాంప్లెక్స్. ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అన్నాడు. ఓకే, నాట్ ఫీలింగ్ వెల్ అన్నాడు. నాట్ ఫీలింగ్ వెల్ మనకి ఇక్కడ రాసుకోవచ్చు. నాట్ ఫీలింగ్ వెల్ ఎవరు వెళ్ళింది? ఐ వెంట్ హోమ్ అని. నాట్ ఫీలింగ్ వెల్ ఐ వెంట్ హోమ్ అని రాసుకోవచ్చు. లేదనుకుంటే ఫీలింగ్ అన్వెల్ అని కూడా రాసుకోవచ్చు. ఫీలింగ్ అన్వెల్ ఐ వెంట్ హోమ్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ కాంప్లెక్స్ టు కాంపౌండ్. అండ్ అన్లెస్ యూ స్టడీ వెల్ యూ కెనాట్ స్కోర్ హై. ఇక్కడ అన్లెస్ అనేది మనకి ఇక్కడ కాంప్లెక్స్ లో ఉండేటటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇప్పుడు దీనికి మనకి అన్లెస్ కి సూటబుల్ గా ఉండేటటువంటి కంజంక్షన్ ఏముంది కాంపౌండ్ లో? అన్లెస్ అంటే ఆర్ వాడుకోవచ్చు. అన్లెస్ కి సూటబుల్ ఆర్ వస్తుంది మన కాంపౌండ్ లో. ఇది చూడండి ఎలా రాయొచ్చు అంటే స్టడీ వెల్ ఆర్ యూ కెనాట్ స్కోర్ హై అని రాసుకోవచ్చు. ఇక్కడ ఆర్ ని మనం అన్లెస్ ని రీప్లేస్ చేయడానికి వాడాం. ఓకేనా? సో ఇది మీకు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ న్యూ టుడే అబౌట్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగా టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో.